తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 71 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు 23వ విడత కింద 2,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇక మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వానాకాల డబ్బులలో కలుపుకొనే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని అయితే తెలుసుకున్నామో, కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఏదైతే నిధులు అనేది సర్దుబాటు కాకపోవడం ద్వారానైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఎప్పటి నుంచి మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే 23వ విడత కింద 2,000 రూపాయలని ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకి ఎటువంటి రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక ఈసారి పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటేనే వారికి డబ్బులు అనేది జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ డబ్బులు కనుక మీరు పొందాలనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక సూచనలు ఏంటో తెలుసుకుందాము. ఖచ్చితంగా అటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మాత్రమే మన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. సో ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేనైతే తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను అన్నమాట. సో తప్పకుండా సమాచారాన్ని పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా మీరైతే తప్పకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు అనేది మీరు పొందాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా వెంటనే వెళ్ళి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. ఒకవేళ ఏదైతే 2 నెలల కింద 3 నెలల కింద చేయించుకున్న వారైతే ఏం కాదు. ఒకవేళ చాలా రోజుల నుంచి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీరు వెంటనే వెళ్ళి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటే మాత్రమే ఇక్కడ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేసేటువంటి పీఎం కిసాన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా 22వ విడత కింద చాలా మందికి అయితే జమ కాలేదన్నమాట డబ్బులు. ఎందుకని ఇక్కడ సర్వే అనేది చేసినట్లయితే చాలా వరకు ఏదైతే మరణించిన వారి ఏదైతే డబ్బులు అనేది వారికి పడడం లేదు. వారికి ఎందుకు పడడం లేదని పడుతున్నాయి. ఎందుకంటే డబ్బులు అనేది కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోలేరు కాబట్టి మరణించిన వారికి డబ్బులు అనేది జమ కావు. సో ఇలా ఇటు ఏదైతే కేవైసీ చేయించుకుంటే మాత్రమే మీకైతే డబ్బులు అనేది జమ అవుతాయి. ఎందుకంటే మీరు కేవైసీ చేయించుకోకపోతే మీరు కూడా లేనట్టు కిందనే ఉంటుంది కాబట్టి మీకు డబ్బులు అనేది జమ కావు. సో మీరు ఉన్నట్టు కిందిగా చూపించుకోవాలనుకుంటే కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి అనేది చేయించుకోవాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేస్తూ ఉంటారో ప్రతిసారి వారికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జమ చేసేటువంటి డబ్బులు అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో జమ కావడానికి మీకు అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక తప్పకుండా ఎటువంటి అప్డేట్ చేసుకొని రెడీగా ఉండండి. అన్ని సరిగా నిధులు కుదిరినట్లయితే జూలై నెల 20వ తారీఖు నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.